ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారండి? మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక. మరి నిన్నటి దినములో మనము గుడ్ ఫ్రైడే ఆరాధనలో మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పలికిన 7 మాటల గురించి మనం విన్నాం. మరి మనం ప్రతి ఏటా కూడా మనకి క్రిస్మస్ వస్తుంది, అలాగే గుడ్ ఫ్రైడే వస్తుంది, రిజరక్షన్ డే వస్తుంది, ఇలాగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మరి మన యొక్క ఆత్మీయ స్థితి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎలా ఉంది? ఈ సంవత్సరాన్ని నేను నా దేవునితో ఎక్కువగా గడపాలి అనే విధంగా మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పెంచుకునే వారిగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా రోజు రోజుకి మన యొక్క ఆత్మీయ స్థితి, మన గ్రాఫ్ అలా పెరుగుతూ ఉండాలి తప్ప ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదండి. మరి ప్రతి రోజు అనేకమైన శ్రేష్టమైన వాక్యాలు వింటున్నాం. మరి మనలో ఏమైనా మార్పులు కలిగాయా, ఏమైనా మనలో చేంజెస్ ఉన్నాయా అనేది మనం గమనించుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నాలో మార్పు కావాలి అండి. మనం ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరే ప్రభుకి అప్పగించుకోండి. ఎవరి జీవితము వారిది. నాది మీకు రాదు, మీది నాకు రాదు. కనుక మనం ప్రభుకి ఇష్టలుగా మార్చబడదాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం వెళ్దాం. మహాగరుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి గృహాలను, వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క ప్రతి పరిస్థితిని నీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇవన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ప్రభా ఫలవంతం చేయండి, నాయన సఫలీకృతం చేయండి. వాక్యానుసారమైన జీవితంలో మమ్మల్ని అందరినీ హెచ్చించమని, ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువారు సిలువలో మరణించిన ముందు సాతానుడు అనుకున్నాడు, నాదే విజయము, నేనే విన్ అయ్యాను అని వాడు అనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడంటే, నేను యేసుక్రీస్తును న్యాయస్థానం యొద్ద నిలబెట్టాను, సిలువకు అప్పగింపలా చేశాను, చివరికి సిలువ వేసేసాను, ఆయన చనిపోయాడు, నా యొక్క ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి అని చాలా సంతోషించాడు. అతనే కాదు, అతని యొక్క పరివారము, అతని యొక్క సమూహం ఉంటుంది కదా, సైన్యము అంతా కూడా ఒక విధంగా పార్టీ చేసుకుని ఉండొచ్చేమో. కానీ వారు అనుకోవచ్చు, విజయము మనదే 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 అని వారు ఎంతో ఆనందించవచ్చేమో. కానీ వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఉద్దేశాలు డిఫరెంట్, మన ఆలోచనలు డిఫరెంట్. మనం ఏదేదో ఆలోచన చేసేస్తాము, ఇష్టానుసారంగా వెళ్ళిపోతాము, చేతులు కాల్చుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ యొక్క సాతానుడు కూడా అలాగే అనుకున్నాడు. అతని యొక్క ఆలోచనతో అనుకున్నాడు, యేసుక్రీస్తు అయిపోయాడు, ఇంకా మొత్తం సమాప్తి అయ్యింది అంటే అతడు ఫినిష్ అవ్వలేదు. సమస్తము తండ్రి ఇచ్చిన మొత్తం ఫుల్ఫిల్మెంట్ వర్క్ అంతటిని కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నాడు. అది వాడికి తెలియదు. అపవాది అనుకున్నాడు, యేసే లేడు, ఓడిపోయాడు కదా అని అనుకున్నాడు. ఈ శిలువ మరణమే సాతానుడికి అపజయము అనే సంగతి వాడికి తెలియదు. నాదే జయం అనుకున్నాడు. దేవుడండి సాతాను కూడా మన యొక్క రక్షణ నిమిత్తముగా దేవుడు సాతాన్ని వాడుకున్నాడండి. ఈ శిలువ మరణం నుండే అసలైన సిసలైన పరిచర్య ఏర్పడింది. సర్వ మానవాళికి విముక్తి కలిగింది, సమస్తమును కూడా విడుదల కలిగాయి. ఈ శిలువ మరణమే లేదనుకోండి, మనం పాపులుగానే ఉండిపోతాం. సాతానుడుకు అంతం అనేది ఉండదు, వాడు పేట్రిల్లిపోతాడు. కనుక ఈ శిలువ మరణము యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దినాన మనందరం కూడా రక్షణలోనికి వచ్చాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రతి రక్తపు బొట్టు మన పాపముల నుంచి మనల్ని కడిగింది. మరి సాతానుడు సాతాన్ని యేసయ్య జయించాడు.
మరి జయించిన యేసయ్య ఏమి నెరవేర్చారు అనేది మనం చూస్తే షార్ట్గా మనం ఈ యొక్క వర్డ్ని మనం కంప్లీట్ చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఆలయంలో ఉంటున్న వ్యత్యాసాన్ని తొలగించాడండి. అందరికీ మందిరంలోకి వెళ్ళే యాక్సెస్ ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి మరణానికి ముందు ఆయన ఎప్పుడైతే మరణించారో పైనుంచి అక్కడున్న అడ్డుతెర పైనుంచి కింద వరకు చినిగింది. అంటే అక్కడ ఉంటున్న అడ్డుగోడలను తొలగించాడు. మందిరంలో అందరికీ యాక్సెస్ను కలుగజేశాడు. అడ్డుగోడ తొలగిపోయింది. అందరూ కూడా దేవుని మందిరంలోకి వెళ్ళే యాక్సెస్ను దేవుడు సమకూర్చారు. రెండవదిగా ఆయన మరణించిన వెంటనే ఆయన తండ్రి వద్దకు వెళ్ళిపోలేదు. ఆయన మరణించిన వెంటనే ఫినిష్ అయిపోయింది అనుకున్నది ఏమీ కాదు. ఇంకా ఫినిష్ చేయవలసింది ఇంకా ఆయన యొక్క తండ్రి ఇచ్చిన దాంట్లో ఉంది కనుకనే ఆయన సరాసరి పాతాళమునకు వెళ్ళాడు. అక్కడ పాతాళంలో ఉంటున్న పరిశుద్ధుల యొక్క ఆత్మలకు ఆయన ఆ సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి ఆదాము మొదలుకొని అబ్రహాము, అలాగే ఇంకా పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా పరదేశంలో భద్రంగా ఉన్నాయి. వారి యొక్క ఆత్మలకు ఆత్మానుసారమైన వ్యక్తిగా వెళ్ళి ఆయన అక్కడ అందరికీ సువార్తను ప్రకటించి చెరగా మధ్యాకాశంలో పెట్టినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన చేసిన కార్యాలు నెరవేర్పులు భూమి మీద ఏంటంటే ఆయన మరణించిన తర్వాత 40 దినములు భూమి మీదే ఉండి అనాథలైపోయినటువంటి ఆయన శిష్యులను ఆయన ఎంతగానో బలపరిచాడు, ఎంతగానో ఆదరించాడు, ధైర్యపరిచారు. వారిని చనిపోయినా విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినా ఆ శిష్యుల్ని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. పరిచర్యకి ఎంతగానో ప్రిపేర్ చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత నాలుగోదిగా మనం చూసినట్లయితే సాతాను యొక్క రాజ్యాన్ని కూలగొట్టాడు. ఇన్ని గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఆయన చేసిన కార్యాలు ఇవి. మరి మనము ఆయన నుండి మనం ఏమి తెలుసుకోవాలి? ప్రతి ఏటా మనం వెళ్తూ వస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే ఆరాధనని, క్రిస్మస్ ఆరాధనని, రిజరెక్షన్ ఆరాధనని, జనవరి 1 ఆరాధనని, 31st నైట్ ఆరాధనని, ఇలాగా వెళ్తూ వస్తూ ఉన్నాం తప్ప మనలో ఏమైనా మార్పు ఉందా? నేను నా దేవునికి నా కొరకు నా దేవుడు ఎంత నలగొట్టబడ్డాడు కదా, నేను నా దేవునికి ఏమీ నేను సమర్పించుకోలేని నాలో ఉంటున్న పాపాన్ని విడిచిపెట్టుకొని నా ప్రభువుకి నేను దగ్గర అవ్వాలి అని ప్రభువుని ఈరోజే ఫాలో అవ్వు నా ప్రియ సహోదరి సహోదరుడా. హృదయం తెరవబడుతుంది. నీతి మార్గములో నడుస్తావు, దేవుని రాజ్యానికి వారసును అవుతావు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.